హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మదన్ ఫర్ యూ. ఈరోజు మనమైతే విఘ్నేశ్వర కళా ఆర్ట్స్లో అయితే ఉన్నాం. ఇక్కడ ఎన్ని ఫీట్స్ నుంచి ఎన్ని ఫీట్స్ దాకా వర్క్ ఎంత కంప్లీట్ అయింది అన్నీ అయితే మనమైతే అన్ననైతే కనుక్కొని అడుగుదాం. గైస్, మనమైతే ఇప్పుడు విఘ్నేశ్వర శిల్పకళా ఆర్ట్స్లో అయితే ఉన్నాం. మనమైతే ఇక్కడైతే అన్న అయితే ఉన్నారు. అన్ననైతే కనుక్కుందాం. ఎన్ని ఫీట్స్ నుంచి ఎన్ని ఫీట్స్ దాకా ఉన్నాయి? మా దగ్గర 5 feet నుంచి 15 feet వరకు ఉండే. ఆ వర్క్ ఎంత కంప్లీట్ అయింది? 70% కంప్లీట్ అయిపోయింది. బుకింగ్ స్టార్ట్ అయింది. గైస్, ఇక్కడైతే 5 feet నుంచి 17 feet వరకు అయితే ఉన్నాయంట. వర్క్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. పెయింటింగ్ వర్క్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. స్టార్ట్ అవుతుంది. మీరు కూడా బుకింగ్ చేసుకోవాలనుకుంటే నేనైతే అన్న నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. కాల్ చేసాను, బుకింగ్ చేసుకోండి. లేకుంటే షెడ్ కన్నా వచ్చేసి బుకింగ్ అయితే చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ గైస్. దీని లొకేషన్ వచ్చేసి మనకి ఇటు సైడ్ అయితే మనకి హైవేకి పోయే రూటు మనకి రైట్ సైడ్లోనే ఉంటుంది షెడ్. ఇంకా ఆలస్యం లేకుండా లెట్స్ స్టార్ట్ ది వీడియో. ముందుగా మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆలస్యం లేకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకొక గణపతి ఉంది. ఈ గణపతికి మనకి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఆర్చ్ అయితే ఇచ్చినారు. మనకి 3 తలకాయలు అయితే ఇచ్చినారు. ఇచ్చాడు గణపతి, ఇచ్చాడు గణపతి. మనకి గణపతి వచ్చేసి తామర పువ్వు మీద అయితే కూర్చున్నాడు. అటు సైడ్ చూసుకున్నట్టయితే ఒక మూసికైతే ఇచ్చినారు. ఇటు సైడ్ కూడా ఒక మూసికైతే ఇచ్చినారు. ఇటు సైడ్ చూసుకున్నట్టయితే నెమలు అయితే ఇచ్చినారు. అటు సైడ్ కూడా ఒక నెమలు అయితే ఇచ్చినారు. ఇది దాదాపు ఒక 7-8 feet అయితే ఉంది. ఇంకా పెయింటింగ్ అయితే ఏం స్టార్ట్ అయితే చేయలేదు. అటు సైడ్ చూసుకున్నట్టయితే ఇదే మోడల్ అయితే ఉంది. దానికి కూడా ఏమైతే పెయింటింగ్ అయితే స్టార్ట్ అయితే చేయలేదు. గణపతి గాయస్, ఇక్కడ చూసినట్టయితే ఇంకొక గణపతి అయితే ఉంది. ఇక్కడ మనకి తలపాకం అయితే ఇచ్చినారు. కింద చూసినట్టయితే పీఠం అయితే కూర్చున్నాడు. కాళ్ళ మీద అయితే కాళ్ళు అయితే వేసుకొని కూర్చున్నాడు గణపతి. ఇక్కడ చూసినట్టయితే ఏనుగైతే ఇచ్చినారు. అటు సైడ్ కూడా ఒక ఏనుగైతే ఇచ్చినారు. ఇది నార్మల్గా అయితే కూర్చున్నాడు వినాయకుడు. ఇది దాదాపు ఒక 7 feet అయితే ఉంది. కలరింగ్ అయితే ఆల్మోస్ట్ అయితే అయిపోయింది. ఫైనల్ టచ్ అయితే కొట్టాల్సి ఉంది. ఇటు సైడ్ చూసుకున్నట్టయితే అదే మోడల్ అయితే ఉంది. దీనికి కూడా పెయింటింగ్ అయితే ఆల్మోస్ట్ అయితే అయిపోయింది. అంటే ఇంకొక గణపతి అయితే ఉంది. గణపతి వచ్చేసి మనకైతే నంది మీద అయితే కూర్చోన్నాడు. కానీ నంది మీద అయితే కూర్చోన్నాడు. దాదాపు ఇదైతే 7 feet 8 feet అయితే ఉంది. ఇటు సైడ్ చూసినట్టయితే ఇంకొక గణపతి అయితే ఉంది. ఇది దాదాపు ఒక 10 feet అయితే ఉంది. ఇటు సైడ్ చూసినట్టయితే అమ్మవారు అయితే ఇచ్చినారు. ఇటు సైడ్ చూసినట్టయితే కృష్ణుని అయితే ఇచ్చినారు. ఇది దాదాపు ఒక 10 feet అయితే ఉంది. దీనికి కూడా ఇది లాస్ట్ ఇయర్ మోడల్ అనుకుంటా. ఇంకా ఈయనైతే ఏం చేయలేదు. ఇటు సైడ్ చూసినట్టయితే ఇది కూడా లాస్ట్ ఇయర్ మోడల్ అనుకుంటా. వెనక్కు అంటే ఇలాంటిది ఉందా?
చూసుకున్నట్టయితే ఇంకొక గణపతి అయితే ఉంది. మనకి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఆర్చ్ అయితే ఇచ్చినారు. ఇటు సైడ్ చూసుకున్నట్టయితే వినాయకుడు, ఇటు సైడ్ అయితే మనకి హనుమంతుని అయితే ఇచ్చినారు. ఇటు సైడ్ చూసుకున్నట్టయితే నరసింహస్వామిని అయితే ఇచ్చినారు. ఇది దాదాపు ఒక 7 feet 8 feet అయితే ఉంది. మధ్యలో అయితే వినాయకుడు అయితే కూర్చున్నాడు. పెయింటింగ్ అయితే ఆల్మోస్ట్ అయితే అయిపోయింది. ఫైనల్ టచ్ అయితే కొట్టాల్సి ఉంది. ఇటు సైడ్ చూసుకున్నట్టయితే అన్ని అదే మోడల్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క కలరింగ్ అయితే వేస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకొక మోడల్ అయితే ఉంది. మనకి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఆర్చ్ అయితే ఇచ్చినారు. ఆర్చ్లో వచ్చేసి ఇటు సైడ్ అయితే ఏనుగు అయితే ఇచ్చినారు. అటు సైడ్ ఒక ఏనుగు అయితే ఇచ్చినారు. వినాయకుడు వచ్చేసి తామర పువ్వు మీద అయితే కూర్చున్నాడు. ఇది దాదాపు ఒక 5 feet అయితే ఉంది. ఇది ఓన్లీ సింగిల్ పీస్ ఉన్నట్టుంది. ఇక్కడైతే ఇటు సైడ్ చూసుకున్నట్టయితే ఇంకో మోడల్ అయితే ఉంది. బ్రహ్మ చూసుకున్నట్టయితే ఇంకొక గణపతి అయితే ఉంది. ఇది వచ్చేసి బ్రహ్మ అవతారంలో అయితే ఉంది. పీఠం మీద అయితే వినాయకుడు అయితే కూర్చున్నాడు. మనకి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఆర్చ్ అయితే ఇచ్చినారు. ఇది దాదాపు 7 feet అయితే ఉంది. ఇది కలరింగ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇదైతే లాస్ట్ ఇయర్ గణపతి అయితే అనుకుంటా. ఇక్కడ చూసినట్టయితే అన్ని అవే మోడల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసినట్టయితే ఇంకొక గణపతి అయితే ఉంది. వినాయకుడు వచ్చేసి మనకి పీఠం మీద అయితే కూర్చున్నాడు. ఇది దాదాపు వచ్చేసి 7 feet 8 feet అయితే ఉంది. కలరింగ్ అయితే ఆల్మోస్ట్ అయితే అయిపోయింది. ఫైనల్ టచ్ అయితే కొట్టాల్సింది. గాయస్ ఇక్కడ చూసినట్టయితే ఇంకొక గణపతి అయితే ఉంది. మనకి బ్యాక్గ్రౌండ్ ఆర్చి వచ్చేసి అటు సైడ్ అయితే జలకన్య అమ్మవారు అయితే ఇచ్చినారు. అటు సైడ్ చూసినట్టయితే మనకి బ్యాక్గ్రౌండ్లో ఆర్చిలో అయితే నెమలి ఇచ్చినారు. ఇటు సైడ్ చూసినట్టయితే 3 ఏనుగులు అయితే ఇచ్చినారు ఆర్చిలో. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకైతే పార్వతి అమ్మవారిని అయితే ఇచ్చినారు. ఇటు సైడ్ చూసినట్టయితే శివుని అయితే ఇచ్చినారు. వినాయకుడు వచ్చేసి పీఠం మీద అయితే కూర్చున్నాడు. ఇది దాదాపు 11-12 feet అయితే ఉంది. మనకి కిరీటంలో వచ్చేసి చూసుకున్నట్టయితే మనకైతే శివుని అయితే ఇచ్చినారు. ఇదైతే ఒక యూనిక్ మోడల్ గణేష్ అయితే. ఇది కలరింగ్ అయితే ఆల్మోస్ట్ అయితే అయిపోయింది. ఫైనల్ టచ్ అయితే కొట్టాల్సి ఉంది. ఇటు సైడ్ చూసుకున్నట్టయితే ఇంకొక గణపతి అయితే ఉంది. మనకి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఆర్చ్ అయితే ఇచ్చినారు. మనకి ఆర్చ్లో వచ్చేసి ఇటు సైడ్ అయితే మనకి నెమలు అయితే ఇచ్చినారు. అటు సైడ్ అయితే ఒక అమ్మవారిని అయితే ఇచ్చినారు. ఇటు సైడ్ చూసుకున్నట్టయితే కృష్ణుని అయితే ఇచ్చినారు. మధ్యలో అయితే వినాయకుడు అయితే పీఠం మీద అయితే కూర్చున్నాడు. ఇది దాదాపు ఒక 12 feet 13 feet అయితే ఉంది. కలరింగ్ అయితే ఆల్మోస్ట్ అయితే అయిపోయింది. ఇక్కడ పక్కన చూసుకున్నట్టయితే పక్కనైతే ఇంకొక గణపతి అయితే ఉంది. ఈ గణపతి వచ్చేసి మనకైతే నంది మీద అయితే కూర్చున్నాడు. ఇది దాదాపు ఒక 12 feet 13 feet అయితే ఉంది. కలరింగ్ అయితే ఇంకా ఏం స్టార్ట్ అయితే చేయలేదు. ఇటు సైడ్ చూసుకున్నట్టయితే ఇంకో మోడల్ అయితే ఉంది. వినాయకుడు వచ్చేసి పీఠం మీద అయితే కూర్చున్నాడు. ముంబై మోడల్. మనకి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఆర్చ్ అయితే ఇచ్చినారు. కలరింగ్ కూడా ఆల్మోస్ట్ అయితే అయిపోయింది. ఇక్కడ చూసినట్టయితే ఇంకొక యూనిక్ మోడల్ గణపతి అయితే ఉంది. మనకి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకి దసరా అవతారాలు అయితే ఇచ్చినారు. మనకి వినాయకుడు అయితే కృష్ణుడి రూపంలో అయితే ఇచ్చినారు. కింద అయితే చేప అయితే ఇచ్చినారు. అయితే ఇదైతే దాదాపు ఒక 12 feet 13 feet అయితే ఉంది. మనకి పైన అయితే వెంకటేశ్వర స్వామి ఇచ్చినారు. అయితే ఇంకా చాలా దేవుళ్ళు అయితే ఇచ్చినారు. ఈ కలరింగ్ అయితే ఆల్మోస్ట్ అయితే అయిపోయింది. ఫైనల్ టచ్ అయితే కొట్టాల్సి ఉంది. ఇంకొక యూనిక్ మోడల్ గణపతి అయితే ఉంది. మనకి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఆర్చ్ అయితే ఇచ్చినారు. ఇటు సైడ్ అయితే పార్వతీ దేవుని అయితే ఇచ్చినారు. మనకి బ్యాక్గ్రౌండ్లో ఇంకొక అటు సైడ్ చూసుకున్నట్టయితే శివుని అయితే ఇచ్చినారు తాండం ఆడుతున్నట్టు. మనకి వినాయకుడు అయితే తబలా వాయిస్తున్నట్టు కూర్చున్నాడు. ఇదైతే దాదాపు వచ్చేసి ఒక 13 feet అయితే ఉంది. కలరింగ్ అయితే ఆల్మోస్ట్ అయితే అయిపోయింది. ఫైనల్ టచ్ అయితే కొట్టాల్సింది. మనకి కిరీటంలో చూసుకున్నట్టయితే సరస్వతి అమ్మవారిని అయితే ఇచ్చినారు. ఇదైతే ఓన్లీ సింగిల్ మోడల్ ఉంటుంది. గాయస్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకొక యూనిక్ మోడల్ అయితే గణపతి ఉంది. ఇది దాదాపు వచ్చేసి ఒక 13 feet అయితే ఉంది. మనకి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఆర్చ్ అయితే ఇచ్చినారు. ఆర్చ్లో వచ్చేసి ఇటు సైడ్ చూసినట్టయితే పార్వతి అమ్మవారిని అయితే ఇచ్చినారు. ఇటు సైడ్ చూసినట్టయితే శివుని అయితే ఇచ్చినారు. శివుడు అయితే తాను ఆడుతున్నట్టుంది. ఇటు సైడ్ చూసినట్టయితే గణపతి వచ్చేసి మనకైతే తబలా వాయిస్తున్నట్టు ఉంది. ఇటు సైడ్ చూసినట్టయితే మనకి నంది అయితే ఇచ్చినారు బ్యాక్గ్రౌండ్లో. ఇది దాదాపు ఒక 12 feet 13 feet అయితే ఉంది. ఇదైతే ఓన్లీ సింగిల్ పీస్ ఉన్నట్టుంది ఈ సెట్లో అయితే. కలరింగ్ అయితే ఆల్మోస్ట్ అయితే అయిపోయింది. ఫైనల్ టచ్ అయితే కొట్టాల్సింది. మనకి కిరీటంలో చూసుకున్నట్టయితే సరస్వతి దేవుని అయితే ఇచ్చినారు. ఇదైతే యూనిక్ డిజైన్ అయితే అని చెప్పొచ్చు.
ఓన్లీ సింగిల్ పీస్ అయితే ఉంది. కలరింగ్ కొడితే మనకి ఫైనల్ ఫినిషింగ్ అయితే వస్తుంది. ఇంకొక యూనిక్ మోడల్ అయితే గణపతి అయితే ఉంది. ఇది దాదాపు ఒక 7 feet 8 feet అయితే ఉంది. మనకి వినాయకుడు వచ్చేసి పీఠం మీద అయితే కూర్చున్నాడు. మనకి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఆర్చ్ అయితే ఇచ్చినారు. ఇటు సైడ్ చూసినట్టయితే అదే మోడల్ అయితే ఉంది. పెయింటింగ్ అయితే అసలు స్టార్ట్ అయితే చేయలేదు ఇంకా. ఇటు సైడ్ చూసినట్టయితే ఇంకొక మోడల్ అయితే ఉంది. మనకి బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ఆర్చ్ అయితే ఇచ్చినారు. వినాయకుడు వచ్చేసి సింహాసనం అయితే కూర్చున్నాడు. మనకి బ్యాక్గ్రౌండ్ ఆర్చీలో వచ్చేసి ఇటు సైడ్ అయితే నెమలి అయితే చేస్తున్నారు. ఇటు సైడ్ చేతిలో చూసుకున్నట్టయితే వినాయకుడు అయితే గద అయితే పట్టుకున్నాడు. ఇటు సైడ్ చూసుకుంటే అన్ని అయితే అవే మోడల్స్ అయితే ఉన్నాయి. పెయింటింగ్ అయితే కొన్ని వాటికి అయితే స్టార్ట్ చేశారు, ఇంకా కొన్ని వాటికి అయితే స్టార్ట్ అయితే చేయలేదు. అంతా అన్ని అవే మోడల్స్ ఉన్నాయి. పెయింటింగ్ అయితే స్టార్ట్ అయితే చేశారు, ఇంకా ఫుల్ అయితే కొట్టలేదు పెయింటింగ్. ఇక్కడ చూసినట్టయితే ఇంకొక గణపతి అయితే ఉంది. మనకి బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ఆర్చ్ అయితే ఇచ్చినారు. ఆర్చ్లో వచ్చేసి మనకి పైన అయితే అయ్యప్ప స్వామి అయితే ఇచ్చినారు. కింద చూసుకున్నట్టయితే మురుగన్ స్వామిని అయితే ఇచ్చినారు. కింద అయితే మనకైతే నెమలిని అయితే ఇచ్చినారు మురుగన్ స్వామి పక్కన అయితే. ఇటు సైడ్ చూసుకున్నట్టయితే రాముని అయితే ఇచ్చినారు. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి అయోధ్య కూడా ఇచ్చినారు. వినాయకుడు వచ్చేసి మనకి పీఠం మీద అయితే కూర్చున్నాడు. ఇది దాదాపు వచ్చేసి 9 feet అయితే ఉంది. ఇటు సైడ్ చూసుకున్నట్టయితే అన్ని అవే మోడల్స్ అయితే ఉన్నాయి. పెయింటింగ్ అయితే స్టార్ట్ అయితే చేశారు, ఇంకా వర్క్ అయితే కంప్లీట్ అయితే అవ్వలేదు. ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క కలరింగ్ అయితే వేసినారు. ఇంకో మోడల్ అయితే ఉంది, ముంబై మోడల్ గణేష్. వినాయకుడు వచ్చేసి పీఠం మీద అయితే కూర్చున్నాడు. మనకి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఆర్చ్ అయితే ఇచ్చినారు. ఇది దాదాపు ఒక 9 feet 8 feet అయితే ఉంది. ఇటు సైడ్ చూసుకున్నట్టయితే ఇది సింగిల్ పీస్ ఉన్నట్టుంది. ఇటు సైడ్ చూసుకున్నట్టయితే ఇంకో మోడల్ అయితే ఉంది. మనకి బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ఆర్చ్ అయితే ఇచ్చినారు. మనకి ఆర్చ్లో వచ్చేసి పైన అయితే నెమలిని అయితే ఇచ్చినారు. అటు సైడ్ చూసుకున్నట్టయితే అమ్మవారిని అయితే ఇచ్చినారు. ఇటు సైడ్ చూసుకున్నట్టయితే కృష్ణుని అయితే ఇచ్చినారు. మనకి వినాయకుడు వచ్చేసి మధ్యలో అయితే కూర్చోన్నాడు. ఇది దాదాపు ఒక 12 feet 13 feet అయితే ఉంది. ఇటు సైడ్ చూసుకున్నట్టయితే మనకైతే ఏనుగుని అయితే ఇచ్చినారు. ఇది కూడా ఒక యూనిక్ మోడల్ గణేష్ అయితే చెప్పొచ్చు. ఇది కూడా సింగిల్ పీస్ ఉన్నట్టుంది. ఇటు సైడ్ చూసుకున్నట్టయితే ఇంకో పీస్ అయితే ఉంది. కలరింగ్ అయితే ఆల్మోస్ట్ అయితే అయిపోయింది, ఫైనల్ టచ్ అయితే కొట్టాల్సింది. గాయస్ ఇక్కడ చూసినట్టయితే ఇంకొక గణపతి అయితే ఉంది. గణపతి వచ్చేసి నార్మల్ కిందకి అయితే కూర్చోన్నాడు. ఇది దాదాపు ఒక 14 feet అయితే ఉంది. మనకి పెయింటింగ్ అయితే ఈ గణపతి కూడా అయితే స్టార్ట్ అయితే చేయలేదు. ఈ మోడల్ అయితే ఇటు సైడ్ చూసినట్టయితే అవే మోడల్స్ అయితే ఉన్నాయి. ఇటు సైడ్ అంతా అవే మోడల్స్ అయితే ఉన్నాయి. ఏ మోడల్కి అయితే పెయింటింగ్ అయితే స్టార్ట్ అయితే చేయలేదు. ఈ ఆర్చి వచ్చేసి మనం ఇందాక చెప్పాం కదా, ఆ గణపతికి అయితే బ్యాక్గ్రౌండ్ అయితే పెడతారంట. ఇంకా అయితే పూర్తి వర్క్ అయితే కాలేదు. ఈ ఆర్చి పెట్టినాకైతే మీకైతే వీడియో అయితే పెడతాను, అప్లోడ్ చేస్తాను, చూడండి. గాయస్ ఇక్కడ చూసినట్టయితే ఇంకొక యూనిక్ మోడల్ గణపతి అయితే ఉంది. మనకి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి పైన అయితే ఆంజనేయ స్వామి, ఇటు సైడ్ నరసింహ స్వామి, అటు సైడ్ గరుడ స్వామి, ఇద్దరు స్వాములు అయితే ఉన్నారు. మనకి బ్యాక్గ్రౌండ్ అయితే ఆర్చ్ అయితే ఇచ్చినారు. ఇది పీఠం మీద అయితే కూర్చున్నాడు వినాయకుడు సింహాసనం పైన. ఇది దాదాపు వచ్చి 12 feet 13 feet అయితే ఉంది. ఇది ఓన్లీ సింగిల్ పీస్ ఉంది ఈ షెడ్లో. గైస్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకొక గణపతి అయితే ఉంది. మనకి గణపతి వచ్చేసి నంది మీద అయితే కూర్చున్నాడు. ఇది దాదాపు ఒక 8 feet అయితే ఉంది. ఇటు సైడ్ చూసుకున్నట్టయితే అన్ని అవే మోడల్స్ ఉన్నాయి, ఇంకా పెయింటింగ్ అయితే ఏం స్టార్ట్ చేయలేదు. ఇటు సైడ్ మనకి లోపలికి వచ్చి చూసుకున్నట్టయితే ఇంకొక మోడల్ అయితే ఉంది. ఇటు సైడ్ వినాయకుడు వచ్చేసి పీఠం మీద అయితే కూర్చున్నాడు. పెయింటింగ్ అయితే ఏం స్టార్ట్ అయితే చేయలేదు.